ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తుండు. కానీ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన విదేశీయులకు ప్లేట్ భోజనం ₹1,00,000 అవసరమా అని జనాలు అంటున్నారు. నిజమే కదా రాజు. ఎందుకంటే ఒకవైపు ఏమో తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా ఇబ్బందులు ఉన్నామని మీరు చెప్తున్నారు. ఏదైనా సంక్షేమ పథకం అమలు కావాలన్నా ఉద్యోగులు మొన్న ఏం అడిగినారు, మా డిఏ రిలీజ్ చేయండి, మా సమస్యలు పరిష్కరించండి, పెన్షనర్లు కన్నీళ్ళు పెట్టుకుంటారు, పెన్షన్ డబ్బులు విడుదల చేయండి అంటే నన్ను వండక తింటారా, కోసుక తింటారా, నా దగ్గర ఏముంది, డబ్బులు లేవు, నేను సంక్షేమ పథకాలు చేయనా మీకు అని చేతులు ఎత్తేసే ప్రయత్నం ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి చేస్తున్నారు. మరి ఒకవైపు ₹1,00,000 పెట్టి ఆ ఫలక్నామా ప్యాలెస్లో భోజనాలు ఏంది? యాదగిరిగుట్ట మన వేములవాడకు పోతే కూడా అదే పద్ధతి అట, ఇంకో దగ్గరికి పోతే అదే పద్ధతి. ఆర్థిక శాఖలో ₹1,00,000 ఇచ్చి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నియమించుకుంటున్నట. ఒక 2 ఎంప్లాయీస్కే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఇటీవల వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు ఏమో ఆర్థిక దుబారా యథేచ్ఛగా జరుగుతూ ఉంది. హైదరాబాద్లో మీరు అన్ని గోడలకేమో పెయింట్లు వేసి చిన్న చిన్న విగ్రహాలు పెట్టి హైదరాబాదు ఉన్న అందాన్ని జడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎందుకు మీకు డబ్బులే లేనప్పుడు ఈ షోకులు ఎందుకు, ఈ తిరుగుడు ఎందుకు, ఈ ₹1,00,000 పెట్టి ఫలకనామాల తినుడు ఎందుకు? మీరు ఎవరో ట్వీట్ చేశారు కదా, ఆమె ఎవరు, మన భోజనం పెట్టే యాంటీ కుమారి యాంటీ, మళ్ళీ ఆమె దగ్గర భోజనం చేపించి అందాల పోటీలకు వచ్చిన వాళ్ళకందరికీ తెలంగాణ ప్రైడ్ నేర్పేది ఉండేను. కుమారాంటి దగ్గరికి పంపించేది. కుమారాంటి గొప్పతనం గురించి ట్వీట్ చేసినావు కదా, మన కుమారాంటి దగ్గర ₹100 భోజనం అయిపోతుంది. ₹1,00,000 ఎందుకు పెట్టినావు అడుగుతారు కదా ప్రజలు. నిజంగానే వాళ్ళకి మంచి భోజనం కాబట్టి తినిపియండి, మాకేం వాళ్ళకి తగ్గట్టు. ఎందుకంటే విదేశాల్లో ఉంటారు, వాళ్ళకి అవసరమైన భోజనాలు చేపిస్తా అంటే ఓ 10,000 15,000 అంతకంటే ఎక్కువ కదా. ₹1,00,000 పెట్టి ఏమన్నా నైజాం జమానాలో ఉంటే గివర్నాలు పెట్టుకొని వీళ్ళ తెలంగాణ మొత్తం తూలనాడుతున్నట్టు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజల పైసలు వాటి మీద మీరు ఓన్లీ కస్టోడియన్ మాత్రమే, మీరు డబ్బులన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి తెలంగాణను తెలుగు చేసి ఇక నేను పోతా కాడెత్తేస్తా అంటే ఊరుకోరు ప్రజలు, వెంటబడతారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనే దగ్గరనేమో నేను ఏం చేయాలని ఫ్రస్ట్రేషన్కి వస్తున్నాడు. ఇవాళ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలందరూ తిరుగుబడతారనే పరిస్థితి వచ్చేసింది. అంతటా కూడా తిరగబడుతుంది. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుని పట్టుకొని ఎట్లా చేసిరో మనం సభలలో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏం చేసినారు, లిక్కర్ రేట్లు, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తాగుబోతులు చేస్తున్నారని చెప్పి విపరీతమైన దుష్ప్రచారం చేసినాం. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు, అప్పుడు ఆదాయం ఎంత ఇప్పుడు ఆదాయం ఎంత ఒక్కసారి లెక్క తీయండి. మాకంటే 2 రేట్లు పెంచారు. బెల్ట్ షాపులన్నీ తీసేస్తామన్నారు కదా, ఒక్క బెల్ట్ షాప్ అన్నా తీసేసినట్టు చూపించారా మీరు? అప్పుడే బెల్ట్ షాపులు పెట్టిరని చెప్పి మా మీద బదనాం చేశారు. మేము ఆ బదనాంతో ఏం చేశారంటే ఇప్పుడు అన్ని ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టి ఇష్టం వచ్చినట్టు తాగి చేసి ఏం చేశారు, ఇలా క్వార్టర్కు ₹10, హాఫ్కి 20, ఫుల్కు 40 అని ఒకవైపు ఏమో ఇలా లిక్కర్ మీద పెంచారు. ఫారెన్ లిక్కర్ మీద అడ్డగోలు పెంచారు. బీర్ల మీద ₹100 పైగా పెంచడం వల్ల ఇవాళ చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఆదాయం వస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాల వల్ల, ఆయన మాటల వలన రియల్ ఎస్టేట్ పోయింది, రిజిస్ట్రేషన్స్ ఆదాయం తగ్గింది, ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఆదాయం అంతా తగ్గింది, శాండ్ ఆదాయం అయితే విపరీతంగా తగ్గింది. మొత్తం కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉన్న ఇసుకను మొత్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ నేను కరీంనగర్ పోతే ఆ బెజ్జంకి దగ్గర చెప్తా ఉన్నారు, విపరీతమైన నాయకులందరూ కలిసి ఇసుకను మొత్తం విపరీతంగా అమ్ముకుంటున్నారు సార్, ఇది ఎప్పుడు చూడలేదు మేమని ప్రజల నుంచి వస్తూ ఉంది. కాబట్టి మీరేమో ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ అంతా పడిపోతున్నటువంటి తరుణంలో, ఆ రెవెన్యూను మీ కాంగ్రెస్ నాయకులు జేబులోకి పోతున్నటువంటి తరుణంలో, ఇంకొక వైపు ఏమో ప్రజల మీద ఏదో అలసిపోయో సొలిసిపోయో కష్టపడో ఏదో కొంత తాగడానికి తాగుడుకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు పోతే వాళ్ళ మీద మీరు భారం వేసి ఆ కిక్ ఎక్కడో కానీ ఈ కిక్ ఎక్కుతున్నది. వాళ్ళకి ₹40 పెంచితే ఎట్లా? మరి ఆ రోజు మేము 5 ఏళ్లలో రేట్లు పెంచలేదే ఎన్నడూ కూడా. ఇప్పుడు వచ్చిన 17 నెలల్లో 3 సార్లు రేట్లు పెంచారు. ఒకసారి బీర్ రేట్లు పెంచారు, ఒకసారి ఫారెన్ లిక్కర్ రేటు పెంచారు, నిన్నటి నుంచి ఇది పెట్టారు. అంటే వేలాది కోట్ల రూపాయలు ఇలా ప్రజల మీద భారం వేసి వాళ్ళ రక్తాన్ని పీల్చేటువంటి ప్రయత్నం ఇలా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది.